గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఐఎమ్ డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. ఇది చాలా చక్కటి వీడియో. మా ఫ్రెండ్ అడిగాడు, ఈ కిడ్నీ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు కానీ అసలు చివరి దశ దాకా తెలియట్లేదు ఎందువల్ల అంటే, ఇప్పుడు చాలా మంచి స్లైడ్ ఒకటి పెట్టాను. దీని మీద ఒక 2-3 డేస్ నుంచి వర్క్ చేస్తున్నా. ఏంటంటే మన కిడ్నీలో 2 కిడ్నీలు ఇచ్చాడు దేవుడు. దాంట్లో నెఫ్రాన్ అనేది ఇంజను, ఆ ఇంజన్ మెయిన్. ఆ నెఫ్రాన్ 1 lakh నెఫ్రాన్స్ ఉంటాయి మన బాడీలో. చాలా చక్కటి స్లైడ్ ఇది. చాలా డాక్టర్స్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే యాంగిల్ ఇది. 85% మనకి నెఫ్రాన్ డ్యామేజ్ అయ్యేదాకా క్రియాటినిన్ నార్మల్ ఉంటుంది. తరచూ కిడ్నీ అనగానే మనం చేయించుకునేది క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్. ఈ క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది 85% మన నెఫ్రాన్లు పాడైపోయేదాకా నార్మల్ వస్తుంది. తర్వాత 1% డ్యామేజ్ అయినా ఒకటేసారి 4.5, 6.5, 10 రైజ్ అయిపోద్ది క్రియాటినిన్. ఇది చూసి కిడ్నీ ఫెయిల్ అయ్యి సీకేడి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని కంగారు పడి చాలా చాలా ప్రాబ్లంలోకి, మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇటు డాక్టర్లకి స్ట్రెస్సే, అటు పేషెంట్లకి స్ట్రెస్సే. విచిత్రం ఏంటంటే, ఈ 85% నెఫ్రాన్ డ్యామేజ్ దాకా మనకు తెలియదు. భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే, మన కిడ్నీ ఫెయిల్యూర్ గుర్తించకపోవడం. 120 దేశాల్లో లేని ప్రత్యేకమైన ఖచ్చితమైన వెరైటీ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇంకా భారతీయులు వాళ్ళ కిడ్నీలు పాల్గొట్టుకునేదాకా ఉత్సాహంగా ఉంటారు. ఒకలేమో కొంచెం, మా ఫ్రెండ్ మొన్న జస్ట్ ప్రీ డయాబెటిక్ అంతే, 60 ఏళ్ళు, ఏం లేదు, కొంచెం డైట్ చేసుకుంటే తగ్గిపోయేదానికి 56,000 వీడియోలు చూసేసి ఆయన సొంతంగా ఆకు, కాయలు ఏవేవో కాంబినేషన్ కలిపేసుకొని మింగేసి 2 కిడ్నీలు పోగొట్టుకున్నాడు. ఇంకొకరు ఏంటంటే ఫ్రూట్ థెరపీ, ఒకరు వాటర్ థెరపీ, ఒకరు ఫాస్టింగ్ థెరపీ, ఒకరు పవర్ యోగా, ఇన్ని రకరకాల వెరైటీలు ప్రయత్నం చేసి ఆ నెఫ్రాన్లు అన్నీ డ్యామేజ్ అయ్యేదాకా. వాళ్ళకేంటి, హెచ్బిఎంసీ తగ్గితే చాలు, షుగర్ తగ్గితే చాలు. విజయవాడలో ఒక ఆయనేమో ఆయిల్, కోకోనట్ ఆయిల్ లీటర్లు తాగిచ్చాడు. ఏమనంటే హెచ్బిఎంసీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, అంతే. 6 నెలల తర్వాత, 8 నెలల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత చూస్తే 2 కిడ్నీలు ఫట్, లివర్ డ్యామేజ్ అవ్వడం. ఇది ఈ 40 కోట్ల మందికి ఫ్యూచర్లో 2040 కల్లా భారతదేశంలో కిడ్నీలు పోయేటట్టు ఒక ఫీలింగ్ ఉంది. ఈ డయాలసిస్లు సరిపోవు. కనీసం భారతీయులకు మంచినీళ్ళు ఇద్దామంటే కూడా నీళ్ళు కూడా సరిపోవు. ఇంకా డయాలసిస్ మిషన్లు మనం సప్లై చేసే పొజిషన్లో లేరు. ఇటువంటి పరిణామం మనకి వస్తూ ఉంది. కాబట్టి ఈ స్లైడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్రియాటినిన్ గుడ్డిగా నమ్మడానికి లేదు. 85% డ్యామేజ్ అయ్యేదాకా క్రియాటినిన్ నార్మలే వస్తుంది. తర్వాత ఒకటేసారి 4.6, 6.8, 10, 11, 12 రైజ్ అవుతుంటుంది. అందుకోసం ఈ కిడ్నీ పేషెంట్లకి మనం ముందుగా గుర్తించుకోవాలా. షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ రాకపోయినా కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. నాకు షుగర్ లేదు అని చెప్పి మిడ్ నైట్ బిర్యానీలు తినేవాళ్ళకి, హై కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళు, హై బీర్ తాగితే 2 బీర్లకి ఒక బిర్యానీ ఫ్రీ అని, ఇప్పుడు న్యూ ఇయర్లో కేకులు ఫ్రీ అని, అవని ఇవని, అసలే న్యూ ఇయర్ వచ్చిందంటే రెచ్చిపోయి తాగడం, వీటి వల్ల చాలా కిడ్నీలు డ్యామేజ్లు అవుతున్నాయి. ఉగాది కల్లా మీరు కిడ్నీలు ఫెయిల్ అయ్యి, అది కొత్త తెలుగు న్యూ ఇయర్ కిడ్నీలు పగలగొట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఈ స్లైడ్లో చూసినట్టుగా మీరు 85% నెఫ్రాన్ డ్యామేజ్ అయ్యేదాకా మనకి కిడ్నీ డ్యామేజ్ ఉన్నట్టు తెలియదు. కాబట్టి నా పేరు డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. ఇంకెలాంటి ఏమైనా ప్రత్యేకించి చాలా రీసెర్చ్ చేసి అవసరమైన ఇన్ఫర్మేషన్ ప్రజలకి అందిద్దామని ట్రై చేస్తున్నాను. మీరు వెరైటీ వీడియోలు చూసేసి మీకు మీరే డెసిషన్ తీసుకొని షుగర్ ఏదో తగ్గించేయచ్చు అని మీరు ఏదో వెరైటీ మందులు మింగద్దు, వెరైటీ ట్రయల్స్ చేయొద్దు. థ్యాంక్ యూ.